అర్జున్ అక్కడే నిలబడ్డాడు. ఒకవైపు మాయారాయి, ఇంకోవైపు ఆ బంధించబడిన శక్తి. ఇప్పుడతని నిర్ణయంపైనే రెండు ప్రపంచాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అర్జున్ కళ్లలో నీళ్లు మెరిశాయి. ఇది కేవలం ఒక ప్రపంచం కాదు, ఇది కూడా ఒక జీవితం. అతను గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. నేను ఎవర్నీ నాశనం చెయ్యను. ఆ భూతం ఆశ్చర్యపోయింది. అంటే నువ్వు ఏం చెయ్యబోతున్నావు అని అడిగింది. అర్జున్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. మాయారాయి దగ్గరకు వెళ్లాడు. తన చేతిని ఆ రాయి మీద ఉంచాడు. అతను గట్టిగా అన్నాడు, నాశనం చెయ్యడం సులువు, మార్చడం కష్టం. నేను కష్టమైనదే ఎంచుకుంటాను. అప్పుడే ఒక భారీ ప్రకాశం చుట్టూ వ్యాపించింది. గాలి బలంగా వీచింది. భూమి స్వల్పంగా కంపించింది. ఆ భూతం వెనక్కి తగ్గింది. ఏం చేస్తున్నావు అర్జున్ అని అరిచింది. అర్జున్ కళ్లలో ధైర్యం మెరిసింది. నీ లోపల ఉన్న చెడు మాత్రమే బయటకు రావాలి, మంచి శక్తి ఉండాలి. ఆ వెలుగు మరింత పెరిగింది. మాయారాయి మళ్లీ కాంతివంతంగా మారింది. ఆ నల్లటి నీడ నెమ్మదిగా మారడం ప్రారంభించింది. చీకటి కరిగిపోయింది. వెలుగు రూపం దాల్చింది. ఆ శక్తి నెమ్మదిగా మాట్లాడింది. ఎవ్వరూ నన్ను ఇలా చూడలేదు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. అర్జున్ చిన్నగా నవ్వాడు. అప్పుడే గ్రామం మొత్తం మళ్లీ జీవించడం ప్రారంభించింది. చెట్లు కదిలాయి, పక్షులు ఎగిరాయి. టైం మళ్లీ మొదలైంది. అందరూ సంతోషంగా మారిపోయారు. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. మళ్లీ ఆ తలుపు కనిపించింది. అతను ఆ తలుపు దాటి బయటకు వచ్చాడు. అతను తన గ్రామంలోకి వచ్చాడు. అన్నీ సాధారణంగా కనిపించాయి. కాని అతను తన చేతిని చూశాడు. ఆ చిన్న వెలుగు ఇంకా ఉంది. అచానక్గా ఆ వెలుగు నెమ్మదిగా అతని కళ్లలోకి కలిసిపోయింది. అర్జున్ నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, ఇది ముగింపు కాదు, ఇప్పుడు అసలు కథ మొదలైంది. ది ఎండ్ లేదా